ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు స్పిరిచువల్ సీక్రెట్స్, ఆత్మీయ మర్మములు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. బైబిల్లోని ఆత్మ సంబంధమైన దైవికమైనటువంటి మర్మాలను మనతో చర్చించడానికి బ్రదర్ ఇజ్రాయేల్ గారు ఉన్నారు. ప్రైజ్ ద బ్రదర్. బ్రదర్, టీవీ ద్వారా మనతో ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తారా? ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. తండ్రి, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో మా అందరి కొరకు సిలువలో చిందించినటువంటి క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఈ కార్యక్రమంలో మాతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సింహాసనం యొక్క నీ చేతులకు సమర్పిస్తున్నాను. ఎవరి కొరకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో అందరి హృదయాలలోనూ కూడా నీ యొక్క వెలుగు వెలిగింపబడేటట్టు, నీ చిత్తము నెరవేరేటట్టు ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను విడుదల చేయమని, కుమ్మరించమని ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క మహిమను తెలియచేసే విధంగా నీ చిత్తమును నెరవేర్చమని నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్, టీవీ ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకుంటారు? నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీ గణేష్. దేవుడు నన్ను పిలిచిన పేరు ఇజ్రాయేల్. నా జీవితంలో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం ఈ విభజన చాలా క్లీన్గా అనుభవించాను. యేసు నా హృదయంలోనికి రాకముందు నా జీవితం వేరు. యేసుక్రీస్తు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ పుస్తకం 2 కొరింథీ 5:17 రాసున్నట్టు, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను అన్నట్టుగా నా యొక్క హృదయంలో, నా జీవితంలో సమస్తము క్రొత్తగా అనుభవిస్తాను. సో ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా మొదలు పెట్టాలని పరిశుద్ధాత్మ కొద్ది నెలల క్రితం నాకు ప్రేరేపణ కలిగించింది సిస్టర్. ఆత్మీయ మర్మములు అనే ఈ కార్యక్రమానికి ఆ పేరు పెట్టాలని మీకు ఎలా అనిపించింది? బైబిల్ని మనం ఒకసారి పరిశీలించేస్తే సిస్టర్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా అన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే ఉన్నాయి. దేవుడు ఈ సృష్టిని 2 భాగాలుగా సృష్టించారు. ఆత్మ సంబంధమైన లోకము, భౌతిక సంబంధమైన లోకము. ఈ ఆత్మ సంబంధమైన లోకము మన చుట్టూ ఉన్నటువంటి వాయుమండలంలో అదృశ్యముగా ఉంది. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని యోహాను సువార్త 4:24 యేసుక్రీస్తు చెప్పారు. అయితే ఆత్మ సంబంధమైన లోకంలో ఉన్న దేవుడు తన వాక్కు ద్వారా కంటికి కనిపించే ఈ లోకాన్నంతటిని సృష్టించారు. అయితే ఆదికాండం 1:1 మీరు చదవండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎస్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశములను సృజించెను. ఆకాశములు బహువచనములు, భూమి ఒకటే. అయితే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? బైబిల్ ప్రకారం మనకి 3 ఆకాశాలు ఉన్నాయి. ఆదికాండము 1:9 చదవండి. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆకాశము క్రింద, ఇక్కడ ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? ఒకటే ఆకాశం. ఇది మొదటి ఆకాశం. మొదటి ఆకాశం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి వాయుమండలం. భూమి చుట్టూ ఒక ఓజోన్ పొర ఉన్నదని మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సో ఆ ఓజోన్ పొర అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాణవాయువు ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా మొదటి ఆకాశం. ఈ యొక్క ప్రదేశంలో మనము మేఘాలను కూడా చూడొచ్చు. ఈ మేఘాలు ఈ గాలిలో అలా తేలుతూ వెళ్తుంటాయి. ఇది మొదటి ఆకాశం. అయితే ఆదికాండం 1:14 2 ఆకాశాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి 14 చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అనియు. అవును సిస్టర్, ఇది 2 ఆకాశం. అంటే మొదటి ఆకాశానికి పైన ఉన్నది 2 ఆకాశం. ఈ 2 ఆకాశంలో మనం సూర్యుడిని, చంద్రులను, నక్షత్రాలను, మిగిలిన గ్రహాలను చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా సూర్యుడిని చూసారా? చూసాను. చంద్రుడిని చూసారా? నక్షత్రాన్ని చూసారా? ఇదంతా 2 ఆకాశం. మొదటి ఆకాశము, 2 ఆకాశం. ఆ పైన 3 ఆకాశం. అది 2 కొరింథీ 12:3 ఉంటుంది.
ఒకసారి మీరు చూడండి. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడిన. 3వ ఆకాశం. సో బైబిల్ క్లియర్ గా అప్పుడు 3 ఆకాశముల వరకు చెప్తుంది. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం. ఆ 3వ ఆకాశంలో దేవుడు రాజ్యం ఉంది, అక్కడ దేవుడు సింహాసనం ఉంది. దేవుడు అక్కడ కేరుపులు మోచిన సింహాసనం పైన ఆసీనుడై ఈ సృష్టి అంతటినీ పరిపాలన చేస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. దీన్ని సౌర కుటుంబము అంటారు. భూమి కాకుండా ఇంకా 8 గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఈ సౌర కుటుంబంలో అయితే 3వ ఆకాశంలో ఉన్నటువంటి కేరుబులు మోయించిన సింహాసనము పైన ఆసీనుడైన మహోన్నతుడైన దేవుడు ఈ సోలార్ సిస్టమ్నే కాకుండా, అంటే సౌర కుటుంబాన్నే కాకుండా ఇంకా అనంతమైనటువంటి విశ్వాన్ని సృష్టించారు. అది మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు సిస్టర్. ప్రతి నక్షత్రం చుట్టూ ఇంకా ఎంతో మానవుడికి అంతు చిక్కినటువంటి సృష్టి ఉంది. అయితే మీరు అడిగిన ప్రశ్న, ఈ స్పిరిచువల్ సీక్రెట్స్ అనే ఈ కార్యక్రమానికి ఈ పేరు ఎందుకు పెట్టాలి అనిపించింది. మనం ఇప్పుడు చూసినటువంటి 3వ ఆకాశము, 2వ ఆకాశము, మొదటి ఆకాశము, ఇవన్నీ కూడా భౌతికమైన విషయాలతోనే కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలతో. ఫర్ ఎగ్జాంపుల్ 3వ ఆకాశంలో దేవుడు తన రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఒక పేరుంది దేవునికి. బైబిల్ ప్రకారం సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరుంది. ఎవరి సైన్యము అంటే సైన్యంలో ఒక భాగము దేవదూతలు. ఆ లోకంలో అంటే దేవుడి రాజ్యంలో ముఖ్యముగా మనకంట ముందు దేవుడు తన దూతల్ని నియమించాడు. వారందరూ ఆత్మలే. దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. అయితే దేవుడు సృష్టించినటువంటి సైన్యంలో ఒక భాగమైనటువంటి దేవదూతలు కూడా ఆత్మలే అని బైబిల్ నిర్ధారణ చేస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయం చాలా క్లియర్ గా ఉంటుందండి. వీరందరూ రక్షణయను స్వాస్యమును పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ ఎవరండి? దేవదూతలు. పై వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. దేవదూతల కోసం కింద చెప్పబడిన మాట ఏంటంటే, ఈ దేవదూతలందరూ రక్షణ అను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలంట. సో దేవుడు ఆత్మ, దేవదూతల ఆత్మ. ఒకానొక దేవదూత అంటే దేవుడు తన దూతలను విభజించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా ప్రధాన మంత్రులు, ఈ విభజన ఎలా ఉందో అలాగే దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి దూతలను కూడా విభజించారు. ఆర్కేంజల్స్, మొట్టమొదటిగా 3 ఆర్కేంజల్స్ ని. అందులో 1 లూసిఫర్, 2 గబ్రియల్, 3 మికాయల్. ఒకానొక దేవదూత, ముఖ్యమైన దేవదూత లూసిఫర్ దేవుడి చిత్తానికి వ్యతిరేకముగా పనిచేశాడు. ఈ లూసిఫరు దేవునితో తనను ఈక్వల్ గా చేసుకోవడానికి హృదయంలో ఒక తలంపు కలిగింది, గర్వం కలిగింది. సో దేవునితో నేను కూడా సమానంగా ఉండొచ్చు కదా అని ఒక తలంపు కలిగి దేవుడితో తనని సమానంగా చేసుకోవడానికి చూశాడు. అప్పుడు పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవల్లని ఉండగా. 1 సెకండ్ సిస్టర్, నోటీస్ చేశారా? మికాయేలు అతని దూతలు, మికాయేలు అతని దూతలు దేవుని తరపున యుద్ధం చేశారు. ఎవరితో? ఆ ఘట సర్పంతో. చదవండి. ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసేది, కానీ గెలవలేకపోయేది గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. సో ఈ యుద్ధం ఎక్కడ జరిగింది సిస్టర్? పరలోకం. ఎవరెవరి మధ్యన జరిగింది? మికాయేలు అతని దూతలు, ఈ మహా ఘట సర్పము అతని దూతలకి. కిందకి చదవండి. ఇంకా కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాను అనియో పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడ పడద్రోయబడింది? అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది.
సో ఇక్కడ అపవాది సాతాను అని మనం పిలుస్తున్నటువంటి ఆ మహాఘట సర్పము పరలోకంలో యుద్ధం చేసి ఓడిపోయి భూలోకంలో పడవేయబడ్డాడు. అతనితో పాటు అతని దూతలు కూడా పడవేయబడ్డారు. సో ఆత్మ సంబంధమైనటువంటి దేవదూతలు ఎక్కడున్నారు? ఇప్పుడు భూమిపైన ఉన్నారు. అర్థమైందా మీకు? సో దేవుడు ఆత్మ, ఆయన దూతల ఆత్మ. అందులో ఒక దూత సాతానుగా మారిపోయాడు. వాడి దూతలు ఆత్మలే. సాతాను దూతలు ఎవరండి? దెయ్యాలే. బైబిల్లో ఈ దెయ్యాలకి 3 పేర్లు వివరించబడినాయి. దెయ్యములు, అపవిత్రాత్మలు, దురాత్మలు. సో వీరందరూ కూడా ఒక రాజ్యముగా వేరైపోయారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా మనకి తెలియజేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. 1 సెకండ్. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వారి రాజ్యం మేలాగు నిలుచును. అయితే సాతానుకు ఒక రాజ్యం ఉంది. మీరు ఎప్పుడైనా సాతాను చూసారా? చూడండి, గుర్తించుకోండి. కనపడడు. వాడు ఆత్మ సంబంధమైన లోకంలో ఉన్నాడు, కానీ వాడికి ఒక రాజ్యం ఉంది. అలాగే 28వ వచనం చదవండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎస్, దేవుని ఆత్మ వలన అంటే దేవుడు ఆత్మరూపంలో ఉన్నారు. నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, ఈ దెయ్యములు ఎక్కడున్నాయి? దెయ్యములు కూడా ఆత్మ సంబంధమైన లోకంలోనే ఉన్నాయి. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అంటే దేవుడికి ఒక రాజ్యం ఉంది. దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైన పరిధిలో ఉంది. సాతాను రాజ్యం కూడా ఆత్మ సంబంధమైన పరిధిలో ఉంది. 2 ఆత్మ సంబంధమైన లోకాల మధ్యన ఈ భౌతిక లోకంలో ఉన్న మనము ఉన్నాం. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూస్తే, మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనుషును చేయదము అని దేవుడు అన్నారు. ఒకసారి చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఎస్, ఆదాముని దేవుని సృష్టించిన విధానం ఏంటంటే మన పోలిక చొప్పున మన స్వరూపంలో. అంటే దేవుడు ఆత్మస్వరూపి కదా. సో ఆదాముని మొట్టమొదటిగా దేవుడు ఎలా సృష్టించారు? ఆత్మస్వరూపులుగా సృష్టించారు. అంటే దేవుడు ఆదాముని సృజించినప్పుడు ఆత్మ, ప్రాణము అంటే ఆదాముని ఆత్మరూపంలో సృజించి ఆదాముకు ఒక ప్రాణాన్ని ఇచ్చారు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఆత్మరూపంలో సృజించిన ఆదాంకి జీవాన్నిచ్చి నేల మంటితో శరీరాన్ని సృష్టించి ఈ ఆదాముని లోపల పెట్టి ఆ తర్వాత ఆదాము పైన ఆయన ఊపిరి ఊదారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఆత్మ అంటే తండ్రి అన్న దేవుడు ఆత్మస్వరూపంలో ఉన్నారు. ఆయన లోపల నుంచి వచ్చే వాక్కు యేసుక్రీస్తు. ఆ వాక్కుతో పాటు వచ్చే ఊపిరి పరిశుద్ధ. బైబిల్లో మనము మొట్టమొదటి నుంచి త్రిత్వాన్ని చూడవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధ. దీన్ని ఒకరోజు నేను ధ్యానం చేస్తుండగా చాలా క్లియర్గా వివరంగా పరిశుద్ధాత్మ నాకు ఇలా వివరించింది. తండ్రి అయిన దేవుడు తను మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చిన వాక్కే యేసుక్రీస్తు. వాక్కుతో పాటు వచ్చినటువంటి ఊపిరి పరిశుద్ధ. ఈ విషయం చాలా సున్నితంగా క్లియర్గా అర్థమవుతుంది సిస్టర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఒకసారి ఇలా చేపెట్టుకొని మాట్లాడండి. మీ లోపల నుంచి ఏమొస్తుంది? ఊపిరి వస్తుంది. మాటతో పాటు శబ్దం వస్తుంది, ఊపిరి వస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చూస్తే మనము యేసుక్రీస్తు పేరు వాక్యము అని ఉంటుంది. అలాగే 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అంటే ఇన్బ్రీత్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది సిస్టర్. బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇన్స్పిరేషన్ అనే పదానికి లోపల నుంచి వచ్చినటువంటి ఊపిరి.
సో దేవుని లోపల నుంచి వచ్చినటువంటి ఊపిరి పరిశుద్ధాత్మ, దేవుని లోపల నుంచి వచ్చినటువంటి వాక్కు యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు వేరు, మీ వాక్కు వేరా? మీ వాక్కు వేరు, మీ ఊపిరి వేరా? మీరు లేకుండా మీ వాక్కు మీ ఊపిరి ఉంటాయా? సో మీ లోపల నుంచి వచ్చే వాక్కు ఊపిరి మీకు వ్యతిరేకం, మీకు విడిగా ఉండగలవా? సో ముగ్గురు ఒకటే. ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వంలో ఏకత్వం. అయితే యేసు మరీ గర్భంలో, ఒక కన్య గర్భంలో జన్మించక ముందు ఆయన పరలోకంలో వాక్యం అనే నామముతో ఆత్మరూపంలో ఉన్నారు. ఇక్కడ మనం క్లియర్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తండ్రి అయిన దేవుడు ఆత్మరూపంలో ఉన్నారు, కుమారుడైన దేవుడు ఆత్మరూపంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ ఆత్మరూపంలో. ఇలాగా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన మర్మాలు బైబిల్లో ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు నాకు బోధిస్తుంటే తిరిగి ఈ లోకాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయాలన్నీ తెలియచేయాలి. అయితే ఆదాముని దేవుడు ఆత్మరూపంలో సృజించి ఆదాముకు ప్రాణాన్ని ఇచ్చి నేల మంటితో అతని శరీరాన్ని నిర్మించి ఆదాముని అందులో ప్రవేశపెట్టి చివరిగా ఆదాములోనికి తన ఊపిరిని విడిచారు, అంటే పరిశుద్ధాత్మని విడిచారు. అప్పుడు ఆదాము జీవాత్మ ఆయను అను. అంటే ఒక నరుడు దేవుని ఆత్మతో ఏకమైనప్పుడు సజీవంగా ఉన్నట్టు అర్థమవుతుందా? ఈ దేవుని ఆత్మ నుంచి వేరైపోతే నిర్జీవంగా ఉన్నట్టు. అంటే ఈ లోకంలో నివసించి ఉంటాడు, జీవించి ఉంటాడు, కానీ దేవునితో ఉన్న కనెక్షన్ కట్ అయిపోవడం వల్ల చనిపోయినాడు. మీరు ఈ వాక్యాన్ని 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముతో ఏం చెప్పారు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఏదేను తోటలో ఆ వనములో ఆదాముకి కావలసిన అన్ని వృక్ష ఫలాలని దేవుడు ఉంచారు. ఒక వృక్ష ఫలాన్ని తినొద్దని ఆజ్ఞ పెట్టారు. అది తిన్న దినము రోజు నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నారు. 3వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే హవ్వ ఆదాము ఆ ఫలాన్ని తిని దేవుడు వద్దన్న పని చేశారు, అంటే దేవుడు ఆజ్ఞని అతిక్రమించారు. ఓకే, అలా అతిక్రమించిన తర్వాత నీవు చచ్చెదవు అని దేవుడు చెప్పింది జరిగిందా? ఆదాము హవ్వ వెంటనే చచ్చిపోయారా? ఆత్మీయంగా చచ్చిపోయారు. భౌతికంగా భూమి మీద ఉన్నారు, కానీ ఆత్మీయంగా, అంటే దట్ మీన్స్ ఆత్మీయంగా చనిపోవడం అంటే పరిశుద్ధ ఆత్మ మనిషి నుంచి వేరైపోవడమే. దేవుని ఆత్మ ద్వారా దేవునికి మనకి ఉన్నటువంటి లింక్ కట్ అయిపోయింది. దేనివల్ల? పాపము మధ్యలో ప్రవేశించింది. పాపము ప్రవేశించేటప్పటికి పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉండడానికి ఇష్టపడదు, కాబట్టి పరిశుద్ధాత్మ అనుకుంటాడు. ఇప్పుడు ఆదాము దేవుడి నుంచి వేరైపోయి భూమి మీద ఉన్నాడు. భౌతికంగా బతుకున్నాడు కానీ ఆత్మీయంగా చనిపోయాడు. అంటే ఆదాము మనసు తన శరీరంతో ఏకమై ఆత్మీయంగా చచ్చిన దశలో ఉన్నాడు. సిస్టర్, ఆదాముని దేవుడు ఆత్మ, ప్రాణము, శరీరముగా సృష్టించారు. ఇందులో ఆదాము ఎవరు అంటే ఆత్మ. దేవుడు పోలికగా సృష్టించబడిన వాడు ఆత్మ. దేవునికి ఒక జీవం ఉంది, ఆ జీవాన్ని ఇచ్చాడు. మట్టిలోంచి శరీరాన్ని, ఈ శరీరము భౌతికమైన లోకానికి కనెక్ట్ అయి ఉంది. ఈ ఆత్మ దేవుని ఆత్మకి కనెక్ట్ చేశాడు. అలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆదాము తన మనస్సులో ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకునేవాడు, శరీరంలో ఉన్న పంచేంద్రియాల ద్వారా భౌతిక సంబంధమైన విషయాలు గ్రహించుకునేవాడు. ఎప్పుడైతే పాపము చేశాడో, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయారో, ఆదాము ఆత్మకి పరిశుద్ధాత్మకి ఉన్న కనెక్షన్ కట్ అయిపోయిందో, ఆదాము దేవుడి నుంచి వేరైపోయాడో, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకునే శక్తి కోల్పోయాడు. సో ఆదాము మనసు తన శరీరాంతో కలిసింది కాబట్టి శరీరానుసారమైన మనిషిగా ఉన్నాడు. అక్కడి నుంచి కయీను, హేబేలు, మిగిలిన మానవ జాతి సాతానికి లోబడిపోయారు. మనం ఇందాక అనుకున్నట్టుగా దేవుడు ఆత్మ, సాతాను ఆత్మ. దేవుని యొక్క పరిశుద్ధ దూతలో ఆత్మ, సాతాను దూతలైన దెయ్యములో ఆత్మ. దేవునికి ఒక రాజ్యం ఉంది, సాతానికి ఒక రాజ్యం ఉంది. ఆదాము దేవుడి రాజ్యం నుంచి ఆత్మీయంగా చనిపోయి సాతాను రాజ్యంలో తిరిగి జన్మించాడు. ఇప్పుడు భౌతికంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి పుట్టుకతో పాపానికి దాసుడైపోయాడు. ఒక విషయం మర్చిపోయాను,
సాతాను హృదయంలో మొట్టమొదటగా పుట్టినటువంటి పాపము గర్వం. అందువల్లే పరలోకం నుంచి ఈ లోకంలోనికి నెట్టివేయబడ్డాడు. యుద్ధం చేసి ఓడిపోయి ఇక్కడికి తరవేయబడ్డాడు. ఇదే స్వభావము మనుషులందరిలో తన స్వభావాన్ని, సో తన రాజ్యంలో జన్మించే ప్రతి ఒక్కరూ తన స్వభావం కలిగి ఉంటారు. దేవుని ఆత్మ ద్వారా దేవుని రాజ్యానికి కనెక్ట్ అయ్యి ఆదాము మొట్టమొదట దేవుడు సృష్టించినప్పుడు ఎలా ఉన్నాడో, దేవుడి నుంచి వేరైపోయిన తర్వాత సాతాను దూతల ద్వారా, అంటే సాతాను యొక్క దురాత్మల ద్వారా, సాతాను యొక్క దెయ్యముల ద్వారా సాతానికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఆదాము ఆత్మ పరిశుద్ధాత్మతో వేరైపోయిన తర్వాత ఆదాము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. అంటే దాని అర్థము దేవునితో కట్ అయిపోయి సాతానుతో కలిశాడు. ఈ స్థితిలో ఆదాముకి హవ్వకి కయీను హేబేలు పుట్టారు. ఈ రకంగా మనిషి ఆత్మ సంబంధమైన లోకానికి భౌతికమైన లోకానికి ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాడు. అయితే భౌతికమైన లోకంలో ఉన్న విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు రెండూ తెలిసినప్పుడే మనిషి పరిపూర్ణుడు. అందుకోసం ఈ ఆత్మీయ మర్మములు అనే ఈ కార్యక్రమాన్ని, స్పిరిచువల్ సీక్రెట్స్ అనే ఈ కార్యక్రమాన్ని మన ప్రేక్షకుల కొరకు దేవుడు మన ద్వారా మొదలుపెట్టారు. బ్రదర్, ఆత్మ అంటే ఏంటండి అసలు? ఆత్మ అంటే మనకున్నట్టు ఈ భౌతిక శరీరం లేదు, అదృశ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అదృశ్యంగా ఉన్న ఒక వ్యక్తి అంటే మన భౌతిక నేత్రాలకు కనపడడు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాయుమండలంలో ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అంతేకాకుండా మనకున్నటువంటి సహజమైనటువంటి మనసు కాకుండా అద్వితీయమైనటువంటి శక్తి కలిగినటువంటి పరిధి ఆత్మ సంబంధమైన లోకం. సో వారికి మనకంటే స్పిరిచువల్ పవర్స్ అంటే అద్వితీయమైనటువంటి శక్తులు ఉన్నాయి. మన చుట్టూ నడుస్తూ, మన చుట్టూ ఉంటూ మన మనస్సు పైన ప్రభావితాన్ని, మన శరీరాన్ని ఆక్రమించుకుంటాం. వారికి శరీరం లేదు కదా, అందువల్ల మన శరీరాన్ని ఆక్రమించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్, ఆ తాగుడు అనే ఒక ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాగుడుకు బానిస అయిపోతాడు. ఒక్కసారి ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మరుసటి క్షణం నుంచే తాగమని తాగడం. సో మన శరీరంలో ఆక్రమించుకున్నటువంటి సాతాను రాజ్యం నుంచి, అంధకార సంబంధమైన రాజ్యం నుంచి మనలో పనిచేసే సాతాను దూత మనల్ని ఆత్మీయంగా నాశనం చేస్తున్నారు. దేవుని ఆత్మ లేదు కదా, సో మనలో ఎవరు చేరారు? సాతాను. వెలుగులేని చోట చీకటి వచ్చేస్తుంది. చీకటిని రమ్మని మనం ఇన్వైట్ చేయకల్లా, దేవుడు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు అన్నారు కదా, ఈ లోకానికి నేను వెలుగని. సో యేసు మనలో ఉన్నప్పుడు మనం కూడా లోకానికి వెలుగై ఉంటాం. యేసు లేకపోతే సాతాను సంబంధమైనటువంటి ఆత్మ మనలో ఉండదు. ఇదే ఈర్ష్య, అసూయ, ద్వేషము, గర్వము, అహంకారము, దురలవాట్లు, ఇంకా అనేక రకాలుగా ఈ ఆత్మను మనుషులను పట్టుకొని బాధిస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ అదృశ్యమైన వ్యక్తి మన భౌతిక నేత్రాలకు కనబడడు. అంతేకాకుండా మన మనసుకి ఈ ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాకుండా, అంటే ఈ సత్యాన్ని మనకు అర్థం కానివ్వకుండా కూడా మనుషులను పరిపాలన చేయాలని సాతాను యొక్క ప్లాన్. అయితే దేవుడు మనల్ని రక్షించాలని మన కొరకు రక్షకుడిని పంపించాడు. యేసుక్రీస్తు ఆత్మరూపంలో వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి మరియ అనే కన్య గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు తన పరిచర్యను కొనసాగించి ఆ దేవాతి దేవుడి యొక్క రక్తాన్ని మన కొరకు ఈ లోకంలో సిలువలో చిందించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి అందరూ చూస్తుండగా ఆరోహణమయ్యి ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఆ రక్తం వలన, అంటే ఆ నిరపరాధి రక్తం వలన మనకి ఆత్మరక్షణ, అంతేకాకుండా మన ప్రాణానికి మన శరీరానికి కూడా రక్షణ. ఆత్మ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆత్మీయ మర్మములు అనే ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి
ఆత్మ సంబంధమైన రహస్యాలు తెలియజేసి వారు ఆత్మలో బలపడి దేవుని ఆత్మతో ఏకాత్మయ్యి తిరిగి దేవుని రాజ్యంలో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకొని సజీవులుగా నిరంతరము సంతోషంగా ఆనందంగా శాంతి సమాధానాలతో ఉండాలని, ఈ లోకంలో ఆరోగ్యంతోనూ ఐశ్వర్యంతోనూ ఆశీర్వాదంతోనూ ఉండాలని మన యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ మర్మములు అనే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆత్మీయమైనటువంటి మర్మాలు మాకు తెలియజేశారు. బ్రదర్, ప్రార్థన చేసి మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకే. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. పరిశుద్ధాత్మ మాతోనూ ఇక్కడున్నారు, మీతోనూ ఉన్నారు. నజరేయుడగు యేసు నామములో మాకున్నటువంటి అధికారంతో ప్రార్థన చేస్తుండగా మీ జీవితాల్లో, మీ హృదయాల్లో, మీ శరీరాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు అక్కడ కార్యం చేస్తారు. ఇక్కడ మేము మాట్లాడుతుంటే మమ్మల్ని చూస్తున్నారు, మా మాటలు వింటున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు కార్యం చేస్తారు. విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నజరేయుడగు యేసు నామములో పరలోకంలోనూ భూమి మీద భూమి కింద కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వబడింది. ఆ అధికారంతో నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. నజరేయుడగు యేసు నామములో తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మరొకసారి నీ సింహాసనం మీద తీసుకొచ్చాను. ఈ కార్యక్రమంలో వీక్షించి ఏకీభవించే ప్రతి ఒక్కరి జీవితంలోనూ యేసు నామంలో అపవాది బంధించినటువంటి ప్రతి ఒక్క బంధకాన్ని తెగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనగా దరిద్రం అనే ఆత్మ బంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నజరేయుడగు యేసు నామంలో వారి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని విడిచిపెడుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుడు చేయొద్దన్న పని చేసి మానవుడు పరమాత్మ నుంచి వేరైపోయాడు. తిరిగి మళ్ళా పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా? బైబిల్లో రాసున్నవన్నీ నిజాలేనా? అవి మనం నమ్మాలా? బైబిల్ కూడా మనుషులే కదా రాశారు. దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించారు. మరి దేవుడి కంటే ముందు ఎవరున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే శనివారం మీ కల్వరి టీవీలో రాత్రి 10:30 స్పిరిచువల్ సీక్రెట్స్ ఆత్మీయ మర్మములు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మా వెబ్సైట్ www.israelministriesindia.org. ఇతర వివరములకు info@israelministriesindia.org. మీ ప్రార్థనా అవసరతలకు మా ఫోన్ నెంబర్స్ 94409127888, మరొకటి 9000683080. ప్రతి శనివారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.